కథామృతాలకు స్వాగతం. ఈరోజు మంచి కథ విందామా? కథ పేరు మగపెళ్లివారం అండి. హాల్లో కూర్చుని ఉన్నారు తాతయ్య. వంట వెంకట్రావు హడావిడిగా వచ్చాడు. మీరు చెప్పినట్లే 65, 35 2 వీసలు పట్టించి ఉంచమన్నాను అన్నాడు. భేష్, 70, 30 అయితే రుచి తగ్గిపోతుంది అన్నారు తాతయ్య. అవును, అందులో మన ఇంట్లో బ్రాహ్మీ ముహూర్తం మొదలు అర్ధరాత్రి దాకా గంట గంటకు కాఫీలు కావాలాయను అన్నాడు వెంకట్రావు. పక్కనే ఉన్నారు పెదనాన్న. బాబాయ్, మేమేమైనా అంటే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటారు. ఏమిటి హడావిడి చెప్పండి, ఎవరైనా చూస్తే నవ్విపోతారు అన్నాడు విసుగ్గా. అట్లాగా, నాకు తెలియదులే. ఏడిసావు కానీ నీ పనులు నువ్వు చూసుకో. కాదు, నా కొడుకు పెళ్ళి నా ఇష్టం అంటావా? ఆ మాట ఏదో స్పష్టంగా చెప్పు. నోరు ముసుగు కూర్చుని ఆ వేల్టికి భుజం మీద ఉత్తరం వేసుకొచ్చి బస్ ఎక్కుతాను. ఆ తర్వాత తేడా ఏమైనా వస్తే బాబాయ్ పెద్దవారు నాకేం చెప్పలేదు అని మాత్రం అనకు అన్నారు తాతయ్య. ఏమైనా అంటే ఇదిగో ఈ బెదిరింపు ఒకటి అని సణుక్కుంటూ వెళ్ళిపోయారు మా పెదనాన్న. వీడు మహా చెప్పొచ్చాడు నాకు అని పనిలో మునిగిపోయారు తాతయ్య. అసలు విషయం ఏమిటంటే, మా అన్నయ్యకి పెళ్లి కుదిరింది. పరాయి సంబంధం. మా ఇంట్లో ఇంచుమించు అన్ని దగ్గర సంబంధాలే. ఇప్పుడు మా పెదనాన్నగారి అబ్బాయికి బయట సంబంధం ఖాయించేశారు. అటువైపు పెద్దవాళ్ళు తాంబూలాలకు వచ్చినప్పుడు, అయ్యా మీరు పెద్దవారు, మీతో తోగ్గలమో లేదో అన్నారుట తాతయ్య గారితో. మా ఇంట్లో పెద్దవారు ఆయనే. ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతి మీదుగానే జరగాలి. ఇతర విషయాల్లో మీరు అనవసరంగా హైరాణ పడకండి. ఇకపోతే పెళ్లిలో భోజనాలు మాత్రం దర్జాగా ఉండాలి. మా ఇంట్లో శుభకార్యం అంటే అందరూ ఎదురు చూస్తారు అన్నారట తాతయ్య. అయ్యో ఎంత మాట, మా శాయశక్తిలా చేస్తాం అన్నారట వాళ్ళు. ముహూర్తం పెట్టారు. పెళ్లి హడావిడి మొదలైంది. మేము పెళ్లికి తరలి వెళ్ళామంటే ఆడవాళ్లకో బస్సు, మగవాళ్లకో బస్సు. పెళ్లి కొడుకు కారు ఉండనే ఉంది. పెళ్ళి అని తెలియగానే మా ఆస్థాన వంటవాడు వెంకట్రావు వచ్చి వాలిపోయాడు. చెప్పండి పెద్దయ్య గారు, పెళ్లి కొడుకుని చేసే రోజున వంట ఏమిటి? సత్యనారాయణ వ్రతానికి ఏం చేయిద్దాం అన్నాడు. మన ఇంట్లో మాట సరేలే వెంకట్రావు, అది నీకు నల్లేరు బండి మీద నడక. పెళ్లివారు కొత్తవారు, పైగా పల్లెటూరు. మనమేమో ఇంతమంది బంధువులను వెంట పెట్టుకు వెళ్తున్నాం. అటు ఇటు అయితే మాట దక్కదు. ఛార్జీలు ఇస్తాను, నువ్వు ఓసారి చూసొస్తావేమిటి అన్నారు. ఓ దానికేం భాగ్యం, వెళ్ళి చూసొస్తే పోయే అన్నాడు వెంకట్రావు. అట్లాగే వెళ్ళొచ్చాడు. అంతా బాగానే ఉంది. గాడి పొయ్యి, పాత్ర సామాను అన్నీ సలక్షణంగా ఉన్నాయి. కాకపోతే శుద్ధ పల్లెటూరు, ఏమీ దొరకవు. మరి మన ఇంట్లో గంట గంటకి కాఫీలు కావాలి, పంటి కిందికి ఫలహారాలు కావాలి. వాళ్ళు ఈ బస్తీ మర్యాదలు చేయగలరా అని అనుమానం అన్నాడు. కాసేపు ఆలోచించి, వెంకట్రావు ఓ పని చేయి, నువ్వు మాతో పాటు వచ్చేయి. వంట పందిట్లో నువ్వు ఉన్నావంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నారు తాతయ్య. దానికేం భాగ్యం, వస్తే పోయే అన్నాడు వెంకట్రావు. తాతయ్య ఊపిరి పీల్చుకున్నారు. వెంకట్రావు ప్రయాణమైన దగ్గర నుండి ఒకటే హడావిడి. పెద్దయ్య గారు, మరి మంచి కాఫీ పొడి అక్కడ దొరుకుతుందో లేదో, మన దత్తాత్రేయుడి కొట్లో కాఫీ పొడి పట్టుకెళ్దామా అన్నాడు. నిజమే, కాఫీ బాగుండకపోతే పెళ్ళేం రాణిస్తుంది అన్నారు తాతయ్య. అది మొదలు సందడి. వెంకట్రావు, బంతి మీద వంకాయ కూర లేకపోతే ఏం బాగుంటుంది? భేషైన వంకాయ కూరకి మరి గరువు వంకాయలు కావాలి. మన బాపట్ల బంధువులకు చెప్పించేస్తే ఓ బస్తాడు వేసుకొస్తారు అన్నారు తాతయ్య. బంధువులు 3 రోజుల ముందే వస్తారు. వాళ్ళు వస్తూ తెస్తే వాడిపోతాయి. మా తోడల్లుడికి కబురు పెడితే సాయంత్రం కోయించి మనం బస్ ఎక్కే వేళటికి తెచ్చేస్తాడు అన్నాడు వెంకట్రావు. ఇలా జాబితా హనుమంతుడితో ఒకలా పెరిగిపోయింది. అక్కడ కందిపప్పు లక్కలా ఉడుకుతుందో లేదో అని 25 వీసలు పప్పు మూట కట్టించారు. గోంగూర, మిరప్పళ్ళు, కుండెడు వెన్నపూస, అనుపానాలన్నీ సరే, మరి అన్నం మాట ఏమిటో అనుకుని 6 బస్తాల సన్నబియ్యం సిద్ధం చేశారు. ఇంకా తెల్లబెల్లం దగ్గర నుంచి టాటాకు విసనకర్రల దాకా 100 శాల్తీలు సిద్ధం చేశారు. వీళ్ళ హడావిడి చూస్తే రుబ్బురోళ్ళు, తిరగళ్ళు కూడా వేసేట్లున్నారు అని విసుక్కున్నారు పెదనాన్నలు, బాబాయిలు. ఒక బస్సు మీద చుట్టాల పెట్టెలు, బెడలు, రెండో బస్సు మీద ఈ సామాన్లు.
వీటిని చూసేందుకు జమాజట్టిల్ లాంటి మనుషులు, అసిస్టెంట్లతో వెంకట్రావు అందరం బయలుదేరి పెళ్ళికెళ్ళాం. మా ఇంట్లో అన్ని పెళ్ళిళ్ళలాగానే ఆ పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. వంట దగ్గర వెంకట్రావుదే పెత్తనం. ఆడపెళ్లి వారి వైపు వంటవాళ్ళు కూరలు తరగడం, పప్పు రుబ్బడం, లడ్లు కట్టడం వగైరా సహాయాలన్నీ చేశారట. అప్పగింతలయ్యాక వెంకట్రావు వద్దంటున్నా వినకుండా కన్యాదాత పంచల చాపు పెట్టి 116 ఇచ్చారట. అటువైపు పెద్దలంతా ఇటువైపు పెద్దల దగ్గరికి వచ్చి, అయ్యా, ఏం వంటలు, ఏం వైభోగం, జిహ్వ లేచొచ్చిందంటే నమ్మండి. మా ఇంట్లో ఇంకో 4 ఆడపిల్లలుంటే అందరికీ మీ ఇంటి సంబంధమే చేసేవాళ్ళం అన్నారుట వినయంగా. అదండి కథ. ఈ కథ వ్రాసిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. మరో మంచి కథతో రేపు మళ్ళీ.